ఏపీలో భారీ వర్షాలకు 8 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియాని ప్రకటించింది. ఓవైపు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎస్, డీజీపీ మంత్రుల్ని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఉదయం నుంచి సీఎం చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని సమీక్ష జరుపుతున్నారు. సహాయక చర్యల కోసం జిల్లా కోసం 3 కోట్ల విడుదల చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ధనలక్ష్మి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితి గురించి వాకప్ చేస్తూ ఉన్నారు. నిరంతరం అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఆయన గంటకి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పడుతూ ఉంది. అనేక ఆస్తులు ధ్వంసమయ్యాయి, అనేక పొలాలు కావచ్చు, అనేక నీట మునిగాయి. మొత్తం కూడా విజయవాడ నగరం మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితుంది. ఏదైతే కాజా టోల్ గేట్ కూడా నీట మునిగింది. మొత్తం కూడా కృష్ణా, గుంటూరు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో మొత్తం కూడా జనజీవనం అతలాకుతమైంది చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా తన కర్నూలు పర్యటనని రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకుని ఇమీడియట్ గా మొత్తం కూడా వాళ్ళంతా కూడా నివాసంలో నుండి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం కూడా వచ్చిన సమస్యలన్నీ రెక్టిఫై చేసే విధంగా ఆయన ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 మంది మృతి చెందారు. ఒకే ఘటనలో 5గురు కొండచర్యలు విరిగిపడి మృతి చెందారు. అదేవిధంగా 3 మాత్రం ఒక ప్రైవేట్ స్కూల్ చెందిన టీచరు, 2 పిల్లలు వాగు దాటే ఏదైతే రోడ్డు మీద వెళ్తుంటే కారు కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే 3 మరణించడం దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు భావిస్తున్నారు. స్కూల్ కి సెలవులు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదని కూడా ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విపత్తు సమయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. అదే విధంగా ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించాల్సిందని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాలో సహాయ చర్యల కోసం 3 కోట్లు కేటాయించారు. కాస్త తక్కువ ప్రభావం ఉన్న చోట మాత్రం 2 కోట్ల చొప్పున నిధులు ఇమీడియట్ గా వారిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. హుద్హుద్ తుఫాను సమయంలో అనుసరించిన విధానాలను కలెక్టర్లు అధ్యయనం చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. వర్షాలు తగ్గే వరకు కూడా అత్యవసరం అయితే తప్పించి ప్రజలు బయటకు రావద్దని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే బుడమలేరు ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి బుడమేరు నీటి ఉధృతి తీవ్రంగా ఉందని కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇమీడియట్ గా ఆ సమస్యను కూడా పరిష్కరించమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దని కూడా ముఖ్యమంత్రి కఠినంగా ఈ నిబంధనలు అమలు చేయమని కూడా చెప్పడం జరిగింది. కనకదుర్గ గుట్టలో ప్రమాదం విచారకరం, భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోమని కూడా ఆదేశాలు జారీ చేశారు. కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఇమీడియట్ గా ఖాళీ చేయించమన్నారు. పునరావాస కేంద్రాల కోసం ఏర్పాట్లు చేయమన్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక ఏదైతే విద్యుత్ విషయంలో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యుత్ మంత్రి కూడా ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి విద్యుత్ సమస్యలు పరిష్కరించే విధంగా ఆయన కూడా ఆదేశాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎటువంటి, ఎందుకంటే రాబోయే 24 గంటల్లో కూడా మరిన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో అలర్ట్ గా ఉండాలి అధికారులను కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా గంటకి ముఖ్యమంత్రి అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అందరూ కూడా జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. మరింత 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన అధికారులకు హెచ్చరికలు పంపారు. థ్యాంక్ యూ రవిచంద్.